హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపల కవే' ఎపిసోడ్ 46. సాహిత్య మొహాన్ని చూసి గుర్తుపట్టిన జానకమ్మ గారు మనవరాలికి కాసిన్ని వాటర్ తాగించి, ఆ వాటర్‌తో సాహిత్య మొహాన్ని కాస్త తుడిచి, "వాడు నాకే నచ్చడం లేదు. ఇంక నీకెలా నచ్చుతాడు అమ్మాయి? పెళ్లిష్టం లేదని మీ నాన్నతో చెప్పొచ్చు కదా" అన్నారు జానకమ్మ గారు సాహిత్యతో. "నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అప్పుడు చెబితేనే నాన్న వినలేదమ్మమ్మ. ఇప్పుడెలా వింటారనుకున్నావు? పైగా ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యాక. వాళ్ళ ఇష్టాలే కానీ ఏనాడైనా నా ఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించారా? పైకి చూపించడానికి అంత ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ నాకు దేనికైనా పనికొస్తుందా? నా ఇష్టాలకి పనికొస్తుందా? నాకేదైనా నచ్చింది తీసుకురావడానికి, తీసుకొచ్చి ఇవ్వడానికి పనికొస్తుందా? దేనికి పనికిరాని ప్రేమ నాకెందుకు? పైకి చూసే వాళ్ళకి మాత్రం కూతురంటే వీళ్ళకెంత ప్రేమ అనేలాగా ప్రవర్తిస్తారు కానీ అసలు నేనంటే వాళ్ళకిష్టం ఉంటే నాకు నచ్చినట్టు నా జీవితం ఉండాలి. కానీ ఇలా ఎటూ కాకుండా నా జీవితాన్ని ఎందుకు చేస్తారు చెప్పు? నిజంగా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నానమ్మ. ఇప్పుడు వాళ్ళ బలవంతం మీదే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ నిజంగా వాడి లైఫ్‌లోకి వెళ్ళాలని నాకు లేదు. నాకసలలాంటి లైఫ్‌నే వద్దు అనిపిస్తుంది నానమ్మ అని మళ్ళీ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకొని అంది సాహిత్య. ఊరుకో తల్లి, ఊరుకో. ఇలాంటి మూర్ఖుల మధ్య నిన్ను వదిలేసి మేము తప్పు చేశాం తల్లి. నిన్ను చిన్నప్పుడే మేమిక్కడికి తీసుకొచ్చుకున్నా అయిపోయేది. అనవసరంగా అక్కడ వదిలేసి నిన్ను వాళ్ళంత కఠినంగా పెంచేలా చేశాము. కనీసం నువ్విక్కడున్నా స్వేచ్ఛగా బతికేదానివి కదా తల్లీ! నీ ఇష్టాలు, కోరికలు అన్నీ చంపుకొని బతకాల్సి వస్తుంది అని మనవరాల్ని దగ్గరికి తీసుకున్నారు జానకమ్మ గారు. మనీష్ సారథి గారితో మాట్లాడుతూనే సాహిత్యని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆమె మొహం చూస్తేనే తెలుస్తుంది తనకి పెళ్లి ఇష్టం లేదు అని. కానీ నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయిని వదులుకునే అంత వెధవని కాదు కదా! తనకి ఇష్టమున్నా లేకపోయినా సరే అది నాకు నచ్చింది. నాకది కావాలి. అది వద్దనుకున్నా సరే అని ఆ నిమిషం అతడి మనసులో బలంగా అనుకున్నాడు మనీష్. అసలు మనిషున్న చోట ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించట్లేదు సాహిత్యకి. గుడికి వచ్చాను. జాతర చూద్దామన్న ఆనందం ఆమెలో అస్సలు లేదు. తార, ఆశ అలాగే పిల్లలిద్దరూ కూడా చాలా సంబరపడుతూ ఉంటారు. అందరూ జాతర చూద్దామని, ఎంజాయ్ చేద్దామని. కానీ సాహిత్యకు ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోవడంతో చాలా డల్‌గా తయారవుతుంది. తను రాను అన్నా కూడా ఆశ, తార ఆడపడుచుని పిలవడంతో వాళ్ళ వెంట ఇష్టం లేకుండానే కదులుతుంది సాహిత్య. తార అనే సాహిత్యని దగ్గరికి తీసుకొని, "ఏమైంది సాహిత్య? మొహం అలా డల్‌గా పెట్టుకున్నావు. ఏమైనా అన్నాడా మనీష్?" అని అడిగింది. ఆశ కూడా సాహిత్య ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది. "వాడంటేనే నాకిష్టం లేదు. వాడితో వెళ్ళడం అంటే ఇష్టం లేదంటే, వాడు నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు వదిన. ముద్దు పెట్టుకోవాలని చూశాడు. అందుకే ఏడుపొచ్చేసింది" అని చెప్పింది సాహిత్య. తన బాధ అర్థమవుతున్నా కూడా వదినలకి ఏం చేయలేని పరిస్థితి కదా! కాబోయే భర్త. అతడికి కూడా చిన్న చిన్న కోరికలుంటాయి కదా! సాహిత్య అని అంది ఆశ. ఎవడికి కాబోయే భర్త? వాడు నేను చేసుకుంటానని చెప్పానా? మీ మొగుళ్ళు, మీ మావయ్య కలిసి నాకు వాడి సంబంధం తీసుకొచ్చారు తప్పితే, నేనేమైనా వాడిని ప్రేమించానా? పెళ్లి చేసుకుంటానని చెప్పానా? వాళ్ళ బలవంతం మీద ఎంగేజ్‌మెంట్‌కి కూర్చున్నాను కానీ, నాకసలు వాడంటే ఇష్టం లేదు. ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అలాంటి వాడితో పెట్టించుకోవాలా ముద్దు? వాడు నన్ను తాకితేనే, నా చెయ్యి పట్టుకుంటేనే నాకు ఒళ్ళంతా తేళ్ళు, జర్రులు పాకినట్టుగా ఉంది. పైగా ఆ ఎదవని ఇక్కడికి పిలిపించాడు చూడు. ముందు మా నాన్నని అనాలి. ఆయనకి కూతురు పట్టదు, కూతురు ఇష్టాలు పట్టదు. ఆయన ఇష్టాలు, ఆయన జీవితంలో ఎలా ఎదగాలి, దానికి పనికి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి కూతురు మెడకి తగిలిస్తే అయిపోతుంది. ఛీ! ఏం మనుషులో ఏంటో! అనవసరంగా వీళ్ళ కుటుంబంలో పుట్టాను నేను. పుట్టకపోయినా అయిపోయేది. ఎందుకీ బతుకు బతకడం అని వదినల్ని అక్కడే వదిలేసి చింటూ, ప్రిన్సీతో ముందుకు వెళుతూ ఉంటుంది సాహిత్య. చింటూ, ప్రిన్సీ ఐస్ క్రీమ్ తింటాను అనడంతో వాళ్ళిద్దరిని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకే ఐస్ క్రీమ్ ఇప్పించి తను కూడా అక్కడే కూర్చుంటుంది సాహిత్య. తను తినకుండా. "అత్త నువ్వు కూడా తిను" అని ప్రిన్సీ, చింటూ అడిగితే నాకొద్దురా మీరు తినండి అని వాళ్ళు తింటూ ఉంటే, అక్కడ కూర్చొని ఉండగా హిత కూడా అక్కడికి వచ్చి, హాయ్ వదిన నాకు ఐస్ క్రీమ్ అంది. హితకి కూడా ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. హిత ఎంత అడిగి
వద్దు అనడంతో సిద్ధు అప్పుడే అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తీసి సాహిత్య చేతిలో పెట్టి "ఏమైనా కావాలంటే తీసుకో" అని హిత చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు ఇచ్చిన ఐస్ క్రీమ్ తింటూ హితతో "మీ అన్నయ్య బాగా అందగాడని బాగా బలుపు కదా మీ అన్నయ్యకి" అని అంది. సాహిత్య అన్న మాటకి హిత చిన్నగా నవ్వి "ఎందుకలా అన్నావు వదినా" అంది. "మీ అన్నని చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. కనీసం ఇక్కడొక మనిషి ఉందని పట్టించుకుంటున్నాడా? ఎవరికో అడుక్కునే వాళ్ళకిచ్చినట్టు ఇచ్చాడు ఐస్ క్రీమ్. మరి సాహీ తీసుకో అనొచ్చు కదా! ఎంత బలుపు! దీన్ని బట్టే చెప్పొచ్చు మీ అన్నయ్యకి ఎంత బలుపు అనేది" అని అంది సాహిత్య. సాహిత్య మాటలకు హిత నవ్వుకొని "వదినా నిన్నొకటి అడగనా" అంది. ఏంటి హిత" అంది సాహిత్య. అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సిద్ధు ఇచ్చిన ఐస్ క్రీమ్‌ని ఇష్టంగా తింటూ. "నువ్వు అన్నయ్యని లవ్ చేస్తున్నావా?" అని అడిగింది హిత డైరెక్ట్‌గా. హిత అడిగిన దానికి కంగారు పడకుండా "నీకెందుకలా అనిపించింది హిత?" అని ఎదురు ప్రశ్నించింది సాహిత్య. ఎందుకంటే నేను నిన్ను చూసిన మొదటి రోజు నుండి మా అన్నయ్యకి ఎప్పుడూ సైట్ కొడుతూనే ఉంటావు. మా అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ కళ్ళన్నీ మా అన్నయ్య వైపే ఉంటాయి కదా! అందుకే అడుగుతున్నాను. లవ్ చేస్తున్నావేమో అని అంది హిత. లవ్ చేయడానికి మీ అన్నయ్యే ఉన్నాడు మరి లోకం మీద. పెద్ద పోజులు కొడుతూ తిరుగుతుంటాడు. మీ అన్నయ్యనసలు ఎవ్వరూ లవ్ చేయరు. అంత బండరాయిని ఎవరైనా లవ్ చేస్తారా? అని అంది సాహిత్య కచ్చగా. మరి నువ్వెందుకు లవ్ చేస్తున్నావమ్మా? అని అంది హిత నవ్వుతూ. నా కర్మకాలి లవ్ చేస్తున్నాను తల్లి మీ అన్నయ్యని. ఆయన ఇలాంటి ఈ లవ్వులు, గివ్వులు మీ అన్న ఒంటికి పడవు. అంత అందుకే నా లవ్‌ని ఒప్పుకోలేదు. ఐ హేట్ యూ అని నా మొహం మీదే చెప్పేశాడు. నేను ఐ లవ్ యూ అని చెప్తే. ఎంత పొగరు కాకపోతే మీ అన్నయ్యకి ఎక్కడైనా దొరుకుతుందా నాలాంటి అమ్మాయి? అసలు నన్నొద్దన్నాడంటే మీ అన్నయ్యని చితక్కొట్టాలి అసలు అని అంది సాహిత్య సిద్ధు పైన కోపాన్ని అంతా హితకి చూపిస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.